నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. మీరు సోషల్ మీడియా బాగా వాడేస్తుంటారా? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ అలియాస్ ట్విట్టర్, ఇటువంటివి ఏదో ఒకటి కానీ లేదా అన్నిటిని కానీ తెగ వాడుతుంటారా? అయితే మీకు లాస్ట్ నెల రోజుల నుంచి ట్రెండ్స్ ఏంటిదో తెలిసే ఉంటుంది. అంటే ట్రెండింగ్ అంటూ ఉంటాం కదా, అటువంటివి. మన వాళ్ళు మొదట్లో అలేఖ్య చిట్టి పికిల్స్ని ట్రోల్ చేశారు. దెన్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్, దాన్ని మటర్ అని చర్చించారు. ఇందులో వక్ఫ్ చట్టం వచ్చింది, దాన్ని ఫుల్గా ప్రచారం చేసిరు. ఆ తర్వాత మమతా బెనర్జీ రాజ్యంలో ముర్షిదాబాద్ అల్లర్లు చెలరేగినాయి. సోషల్ మీడియా హిందువులు ఏం చేశారు? అబ్బా అయ్యో అమ్మో అనుకుంటా తెగ గుండెలు బాదుకున్నారు. చివరగా ఉన్నట్టుండి పాపిస్టి పాకిస్తాన్ వాళ్ళు ఏప్రిల్ 22న పహల్గామ్లో హిందువుల్ని వెతికి చంపారు. అంతే, ఒక్క దెబ్బతో ఆన్లైన్ హిందువులు అన్నీ మర్చిపోయారు. పాక్ మీద యుద్ధం, పక్క దేశం 4 ముక్కలు కావాలి, ఉగ్ర దేశానికి ఉచ్చబడిపోవాలి అంటూ ఊగిపోతున్నాం. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? వక్ఫ్లో ముస్లింలు కాని వారు ఎలా ఉంటారు? వక్ఫ్ చట్టం వల్లే కదా సదరు శాంతిముఖ మూకలు మమతా బెనర్జీ రాజ్యంలో రోడ్డు మీద పడ్డాయి. ముర్షిదాబాద్ హిందువులు స్వంత దేశంలో శరణార్థులై టెంట్లలో జీవితాలు గడుపుతూ ఉంటే, కాశ్మీర్లో హిందువుల్ని టార్గెట్ చేసి చంపలేదంట. పాపం ఓవైసీ కూడా ఈసారి తమ టెర్రరిస్టుల మతం చూసి అలేఖ్య చిట్టి పికల్స్ మొదలు కాశ్మీర్ మారణకాండ దాకా మనవన్నీ వారం 10 రోజుల ట్రోలింగ్ వ్యవహారాలే. కొత్త కొత్తిమీర దొరికితే పాత పనసగాయను రోడ్డు మీదకి ఇసిరేస్తాం. అందుకే హిందువులు వేలాది ఏళ్ళుగా ఊచకోతలకు గురవుతున్నారు. 100 ఏళ్లుగా ఆ మతానికి ఈ మతానికి బానిసలై బతుకుతున్నారు. నిన్నన్ని మరిచిపోయే జాతి మనది. మొన్న లేనే లేదని భ్రమపడే వెర్రోళ్ళం మనం. రేపు గురించి ఆలోచించే ఓపిక లేని మానసిక రోగులం కూడా మనమే. ఇంద్రపై మరీ అంత ఘాటుగా తిరుగుతున్నావు అంటారా? పాక్ ఉగ్రవాదుల మీద పడి తెగ నరికితే స్పందించొద్దా? ముర్షిదాబాద్ వైలెన్స్ మేమేం మర్చిపోలేదు, కానీ పాక్ మీద మాత్రం మాకు తీవ్రమైన కోపం వస్తున్నది అని అంటారా? ఇలా ఎప్పటికప్పుడు ఎవడో ఒకటి మీద కోపం తెచ్చుకోవడం తప్ప మనం ఏం చేస్తున్నాం? ఇది ఇప్పుడు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ ఏర్పడ్డది. అంటే ఈరోజు మనం పాక్, బంగ్లాదేశ్ అంటున్న 2 దేశాలు ఒకే దేశంగా భారత్ నుంచి విడిపోయి పుట్టుకొచ్చినాయి. ఆనాటి పశ్చిమ పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్, ఆనాటి తూర్పు పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్. 2 వైపుల నుంచి భారత్ హిందువులకు మిగిలింది ఏమున్నది? ముర్షిదాబాద్లో బంగ్లాదేశ్ నుంచి ముస్లిం ముఘలు జొరబడ్డాయి. అంటే స్థానికులకి బయటి వారు వచ్చి సహాయం చేశారు. మరి కాశ్మీర్లో ఇక్కడి స్థానిక కాశ్మీరీ ముస్లింలు పాకీ ఉగ్రవాదులకి హెల్ప్ చేశారు. తూర్పున ఇంటి దొంగలకి బయటి హంతకులు అండగా నిలిచారు. పశ్చిమాన బయటి రాక్షసులకి ఇంటి దొంగలు స్నేహస్తం దాటారు. 2 చోట్ల ఎవరు చచ్చిరబ్బా? ముర్షిదాబాద్లో, పహల్గామ్లో ప్రతి చోట బలైపోయేది హిందువే. ఇదేదో ఇప్పుడే జరుగుతున్నది అనుకుంటున్నారా? 1000 ఏళ్ల కంటే ముందు నుంచి ఇదే గతి మనది. తైమూర్, అల్లావుద్దీన్ ఖిల్జీ, బాబర్, మహమ్మద్ ఘోరీ, ఘజనీ, అబాలి, ఔరంగజేబ్, ఎవరికి కత్తి దొరికినా ప్రాణ మానాలు కోల్పోయింది భారతీయ హిందువులే. ఎక్కడో టర్కీలో ఖలీఫా సింహాసనం కోల్పోతే ఇక్కడ భారతీయ ముస్లింలు హిందువుల్ని ఊచకోతకొస్తారు. జిన్నా పిలుపునిస్తే 1946లో డైరెక్ట్ యాక్షన్ అంటారు. కలకత్తా నడి వీధుల్లో హిందువుల శవాలు చెల్లా చెదురుగా పడ్డాయి. దేశ విభజన జరిగితే కూడా పాకిస్తాన్ నుంచి ట్రైన్లో శవాల గుట్టలు తరలొచ్చినాయి. ఎందుకని? త్రేతాయుగంలో రావణుని చంపిన రాముడు యుద్ధం చేయమన్నాడు. గీతను బోధించిన కృష్ణుడు కూడా చావోరేవో తేల్చుకోమన్నాడు. ఛత్రపతి శివాజీ, ఛత్రపతి సంభాజీ, మహారాణా ప్రతాప్, భగత్ సింగ్, చంద్రబోస్ అందరూ వేటు వేయమనే చెప్పిర్రు. వెయిట్ చేసి తెల్లోళ్ళ దగ్గర స్వాతంత్రం ముష్టి అడుక్కోమని లేదు. అయినా మనకు ఒక చెంప మీద కొడితే 2వ చెంప చూపించుడే నచ్చింది. అందుకే ఎప్పటికప్పుడు నిన్న జరిగిన దాడి, హింస, అత్యాచారం నేటిగల్లా మర్చిపోవడం అలవాటు చేసుకున్నాం. ముర్షిదాబాద్ విషయంలో కూడా అదే జరుగుతున్నది. కాశ్మీర్ మారణకాండ వచ్చేసరికి బెంగాల్ దారుణం మనం మర్చిపోతా ఉన్నాం. వక్ఫ్ చట్టం వల్లే కదా సదరు శాంతిముఖ మూకలు మమతా బెనర్జీ రాజ్యంలో రోడ్డు మీద పడ్డాయి. తాజాగా సుప్రీంకోర్టులో ఏమైందో మనకేమైనా తెలుసా? గౌరవ్ మిలాడ్స్కి కేంద్రం సూటిగా జవాబిచ్చింది. చట్టాన్ని ఆపే హక్కు కోర్టులకు లేదంటూ క్లియర్గా కామెంట్ చేసింది. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఉండి తీరుతారని తేల్చేసింది. సుప్రీంకోర్టు ఇంకా ఏం వ్యాఖ్యానించలేదు. మే 5న మళ్ళీ వక్ఫ్ చట్టం కేసు విచారణ న్యాయస్థానంలో జరుగుతున్నది. వక్ఫ్లో ముస్లింలు కాని వారు ఎలా ఉంటారు? హిందూ ఎండోమెంట్లో ముస్లింని రాణిస్తారా అని గతంలో ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం రానున్న హీరింగ్లో ఎటువంటి కామెంట్స్ చేస్తుందో ఒకసారి చూడాలి. ఇప్పుడు సుప్రీం ముచ్చట. వక్ఫ్ అప్డేట్ ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మనమంతా వక్ఫ్ సవరణల గురించే డే అండ్ నైట్ విశ్లేషణలు చేసినాం.
కానీ వక్ఫ్లో మార్పుల వల్ల తమ బతుకులు బస్టాండ్ అవుతాయని భావించిన ముస్లింల్లో మతోన్మాదులు రెచ్చిపోయారు. వారు ఇప్పటికీ సైలెంట్గా చేయాల్సింది చేస్తున్నారు. మనం మాత్రం వక్ఫ్ నుంచి ముర్షిదాబాద్ నుంచి పహల్గాం దాకా వచ్చేసినాం. అది కూడా సోషల్ మీడియాలో. కొత్తగా జరిగేవి మాట్లాడకూడదని కాదు, కానీ పాతవి మర్చిపోవడమే ప్రమాదం. కొందరు సెక్యులర్ హిందువుల సిగ్గుమాలినతనం అయితే ఏ రేంజ్లో ఉందంటే, ముర్షిదాబాద్ హిందువులు స్వంత దేశంలో శరణార్థులై టెంట్లలో జీవితాలు గడుపుతూ ఉంటే కాశ్మీర్లో హిందువుల్ని టార్గెట్ చేసి చంపలేదంట. ఈ ముచ్చట చెప్పే శుద్ధపూసలు కూడా మన మధ్య ఉన్నారు, మన మతంలోనే దాపురించారు. పాకిస్తానీ ఉగ్రవాదులు ఐడి కార్డులు పరిశీలించి కల్మా చదవమని ప్యాంట్లు విప్పించి మర్మాంగాలు చూసి అప్పుడు చంపిరని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నా సోషల్ మీడియా సోంబేర్లు అబ్బే అంటున్నారు. ఎవరో ఒక ముస్లిం టూరిస్టుల ప్రాణాలు కాపాడుతూ కాల్పుల్లో చనిపోయిందంట. ఆయన గురించి తెగ గింజుకుంటున్నారు మళ్ళీ వీళ్ళే. మొత్తంగా కాశ్మీర్లో జరిగిన ఉగ్రహత్యలు మతం ఆధారంగా జరగలేదని మనోళ్ళను నమ్మించడానికి నానా తంటాలు పడతా ఉన్నారు. వాళ్ళంతా హిందువులే కూడా. పాపం ఓవైసీ కూడా ఈసారి తమ టెర్రరిస్టుల మతం చూసి చంపారని అంగీకరించాడు. ఓవైసీ ఒప్పుకున్నా మన సెక్యులర్లు ఒప్పుకోవడం లేదు. అయ్యయ్యో వీళ్ళు ఒప్పుకోరు నాయన. మానవజాతి చరిత్రలోనే ఇంతటి నీచమైన బానిసత్వం ఎప్పుడు ఎక్కడా ఉండి ఉండదు. ఇప్పుడిక మన ప్రియతమ రాహుల్ గాంధీ వద్దకు వద్దాం. కాశ్మీర్లో దాడి జరిగే సమయానికి యువరాజా వారు అమెరికాలో ఉన్నారు. అదేందో మరి ఆయన ఎప్పుడు బయటనే ఉంటాడు, ఇక్కడ దాడి జరుగుతూ ఉంటాయి. భారతదేశ ఎన్నికలు బూటకమని నానా యాగి చేసే ప్లాన్లో భాగంగా కొన్ని మాటలు మాట్లాడిండు కూడా. ఇంతలో పహల్గాంలో తీవ్ర విషాదం చోటు చేసుకోవడంతో ఢిల్లీకి అర్ధాంతరంగా తిరిగి వచ్చిండు. సౌదీ అరేబియా నుంచి మోదీ కూడా అర్ధాంతరంగానే వచ్చేయడంతో ప్రతిపక్ష నేత రాహుల్ కూడా అమెరికా నుంచి భారత్లో దిగిండు. బాధితుల్ని పరామర్శించిన హస్తం పార్టీ వారి సోకాల్డ్ భావి భారత ప్రధాన వర్యులనడానికి కొంచెం అటు ఇటు అనిపిస్తున్నప్పటికీ వాళ్ళ భావన అదే కదా, కేంద్ర ప్రభుత్వానికి మా మద్దతు అంటూనే లేనిపోని అనుమానాలు లేవనెత్తారు. మోదీ ఎందుకో ఆల్ పార్టీ మీటింగ్లో లేరంటూ పెద్ద లా పాయింట్ లేవనెత్తిండు. దాన్నే పెద్ద ఆయన మల్లికార్జున్ ఖర్గే రిపీట్ చేసిండు. ఓపెన్ అయిపోయింది. ఇంతలో రేస్లోకి కర్ణాటక కాంగ్రెస్ సీఎం వచ్చేసిండు. ఆయన రాహుల్ని మించిపోయి అసలు యుద్ధమే వద్దంటున్నాడు. ముసలాయన మణిశంకర్ అయ్యర్ కూడా పాక్ మంచిదే అంటూ మళ్ళీ తన సహజ బుద్ధిని ప్రదర్శనకు పెట్టిండు. ఏపీ కాంగ్రెస్ నాయకురాలు అక్క షర్మిలమ్మ అయితే మోదీ షా రాజీనామా చేయాలంటున్నది. అసలు అవతల అంతర్జాతీయంగా మన పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ఏంటి? విచిత్రంగా కాంగ్రెస్ పార్టీ సీఎం అయిన మన రేవంత్ మాత్రం పాక్కు బుద్ధి చెప్పాలన్నాడు. ఆ దేశాన్ని ముక్కలు చేయమని కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి ఆ మాటలు రేవంత్ సారు రాహుల్కి తెలిసి చేసిండా తెలియక చేసిండో మనకైతే తెలియదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే, మనల్ని ముర్షిదాబాద్ హింసని మర్చిపోయేలా చేసేందుకు, అలాగే పాకిస్తాన్ మనం ఊహించినంత చెడ్డ దేశమేమి కాదని నమ్మించేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆదివారం కోసుకు తినేందుకు వారమంతా గొర్రెలకు దాన వడ్డిస్తూ ఉంటారు. ఇది అలాంటి సెక్యులర్ ప్రేమనే. అందరూ హిందువుల మేలు గోరినట్టే మాట్లాడతారు, అందరూ మనోళ్ళే అనిపిస్తారు. కానీ కాశ్మీర్లో హిందువుల్ని చంపిన పాకిస్తానీ ఇస్లామిక్ ఉగ్రవాదులు పోయి ఎవరికి చెప్పుకోమన్నారు? రాహుల్కి కాదు కదా, అఖిలేష్కో, మమతకో, స్టాలిన్కో, వీళ్ళెవరికి కాదు కదా. మరి ఎవరికి చెప్పమన్నాడు ఆయన? ఎస్, నరేంద్ర మోదీ. ఆయన చెప్పమన్నారు. పహల్గాం బాధితులు చెప్పేసిరు కూడా. పాక్పై మోదీ అంతిమ యుద్ధం మొదలైంది కూడా. సింధు ఒప్పందం రద్దయింది. పాక్కు నీళ్ల ప్రవాహం క్రమంగా దగ్గుతున్నది. మరోవైపు చెప్పా పెట్టకుండా మన వాళ్ళు నీళ్లు వదిలిర్రు. ఒకవైపు నీళ్లు లేని పాకిస్తాన్కు, మరోవైపు భారత్ డ్యాముల్లో నుంచి వెళుతున్న వరదలు జీవితం దుర్భరమవుతున్నాయి అక్కడ ఉన్నోళ్లకు. లాహోర్ విమానాశ్రయం అగ్నికి ఆహుతైంది. బలూచ్ రెబల్స్ కుక్కల్ని ప్రతిరోజు చంపుతూనే ఉన్నారు. పాకిస్తాన్ తాలిబన్లు కూడా లెక్క తగ్గకుండా గొంతులు కోస్తున్నారు. తాజాగా ఇరాన్ దేశంలోనూ పాకి ఉగ్రవాది మానవ బాంబుగా పెళ్లి విధ్వంసం సృష్టించారని సమాచారం. అంటే బలూచ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తాలిబాన్లతో పాటు ఇరాన్ కూడా రానున్న రోజుల్లో ఇస్లామాబాద్ను ఇరగదీయబోతున్నది అన్నట్టు. ఇండియా ఎలాగో తాటదీయడానికి సైన్యం, వైమానిక దళం, నేవీ అన్నింటినీ సిద్ధం చేసింది. మోడీ కూడా ఫుల్ పర్మిషన్స్ ఇచ్చింది. ఇంకేం కావాలి? రావల్పిండిలోని పాక్ జనరల్ మునీర్ గారికి మేం వేరు మీరు వేరు, మేం ముస్లింలం మీరు హిందువులు అన్నాడు ఈ మధ్యన. మరి ఇండియా పాకిస్తాన్ ఎంత తేడానో ఇప్పుడు అర్థమవుతున్నది మనోడికి. కౌంట్ డౌన్ ఆల్రెడీ మొదలైపోయింది. మరి ఇంకేం? మోదీ, షా, ధోవల్, జయశంకర్, రాజ్నాథ్ సింగ్ ఇండియన్ ఆర్మీ చూసుకుంటారు. మనం హాయిగా సినిమాలు, వెబ్ సిరీస్లో, బీర్లో, బిర్యానీలు ఎంజాయ్ చేద్దామా మిత్రులారా? చేద్దామా? ఎంజాయ్ చేయడం తప్పు కాదు. ఎంజాయ్మెంట్లో పడి గతం మర్చిపోతేనే ఇవాళ మటన్ బిర్యానీ తింటున్నా నువ్వు, పోనీ వెజ్ బిర్యానీ తింటున్నావు నువ్వు, రేపు స్వయంగా ఖైమా అయిపోతావు. ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, బెంగాల్లోని కొన్ని జిల్లాల్లో, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో, కాశ్మీర్ లోయలో హిందువులు గతం గుర్తు పెట్టుకోకపోవడం వల్లే గతించిపోయారు. నెక్స్ట్ మన వంతు రాదంటారా? మిత్రో, అంటువ్యాధి పక్కింటి దాకా వచ్చి ఆగిపోదు. మన ఇంట్లోకి వస్తుంది, మనకు వస్తుంది. అది తెలిస్తే ఏం చేయాలనో తెలుస్తుంది. ఏమరపాటు వదులుతుంది. పాకిస్తాన్ మీద యుద్ధం ఇప్పుడు మనకు అత్యంత ముఖ్యం. కానీ ముర్షిదాబాద్ హింసాకాండ కూడా మర్చిపోకూడనిది. అది గత 1000 ఏళ్ల హింసాకాండలో తాజా అంకం మాత్రమే. అది మొదలు కాదు, అంతము కూడా కాదు.
ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. చివరిగా యోగీజీ ఏం చెప్పారు? బటెంగేతో కటెంగే. మోదీ ఏం చెప్పారు? ఏక్ హైతో సిఫ్ హై. మనం కొత్తగా ఏమని జత చేసుకోవాలి? బూలెంగేతో బూడిదే. మర్చిపోతే మిగిలేది, మర్చిపోతే మరణమే మిత్రం. సో ఈ విషయాలన్నీ కూడా మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని మన వాళ్ళందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేయండి. నిద్రపోకండి. నిద్రపోయినా అంతకుమించి ఇంకేం చెప్తామబ్బా? చెప్పి 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 గొంతు నొస్తున్నది. కానీ మరి మార్పు ఎంత వస్తున్నదంటారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్, మేరా భారత్ మహాన్.